హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీ శ్రీధర్ ఫార్మ్స్ శ్రీధర్ మాట్లాడుతున్నాం. ఈరోజు బ్రీడింగ్లో పెట్లో ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే పెట్టలని మంచి పెట్టలను వేసుకోవాలండి. ఇవాళ పెద్ద రెక్కలు, పిచ్చివాటం, నడుంబారు, సన్నముఖం, కాళ్ళు లాంగ్గా ఉన్నాయి కూడా వేసుకోకూడదండి. బాగా సన్నంగా ఉన్న వాటిని కూడా వేసుకోకూడదు. ఇలాంటి పెట్టలు మనం ఎన్నుకుని చేసుకోవటం వల్ల మంచి క్వాలిటీ అనేది రావడం జరుగుతుంది. బ్రీడింగ్ సెక్షన్లో పెట్టదే ప్రాధాన్యత ఎక్కువ కాబట్టి మంచి పెట్టలు మనం సెలెక్ట్ చేసుకుని వేసుకోవాలండి. అలా వేసుకుంటే పిల్లలు కూడా చాలా అందంగా వస్తాయి. మన పెట్టలే కాదు, పిల్లలే కాదు, ఏమన్నా సరే సన్నముఖం, పెద్ద రెక్కలు, రువ్వకాళ్ళు, నడుంబారు ఈ లక్షణాలు ఉన్న పెట్టలని మనం ఎన్నుకుని వేసుకుంటామండి. అలాగే పిల్లలు కూడా అదేవిధంగా అన్నీ పెట్టపిల్ల కాదు, పుంజిపిల్ల కాదు, ఏదైనా సరే ఇవి కూడా అందంగా ఉండేలా వస్తాయండి. అలా వచ్చినప్పుడే అవుట్పుట్ బాగుంటుంది. మన బ్రీడింగ్లో అయితే పెట్టలను నేను మార్చనండి. అవే పెట్టల మీద బ్రీడింగ్కి పుంజిని మార్చడం జరుగుతుంది. ఆ పుంజిని వేయటం తప్ప ఈ పెట్టలని ఆ పెట్టలతోనే మనం బ్రీడింగ్ చేస్తామండి. పిల్లలు కూడా బయట నుంచి తెచ్చి పొదుగులు పెట్టమండి. ఆ పెట్టలనే గుడ్లు అయిపోయిన తర్వాత పొదుగులు ఆ పెట్టలనే పెడతాం జరుగుతుంది. అవే ఇంకా క్వాలిటీ అనేది మారకుండా ఉంటుందండి. అందుకనే మన పెట్టలు కూడా పిల్లలు కూడా అందంగా రావటం జరుగుతుంది. ఇలాంటి నియమాలు పాటించడం వల్ల అవుట్పుట్ బాగా వస్తుందండి. మిక్సింగ్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు కూడా పిల్లలు ఒకేలాగా ఒకే రకంగా మన బ్రీడింగ్లో పిల్లలు కూడా ఒకే రకంగా రావటం జరుగుతుంది. తగిన చర్యలు, జాగ్రత్తలు తీసుకోవటం వల్ల మనం ఈ రకంగా ఇలా పిల్లలు చేయించుకున్న తర్వాత 10 పిల్లలకి ఒక పిల్లన పుంజి పిల్లలు మనం మన దగ్గర ఉంచుకోవాలండి. అలా తీసుకోవటం వల్ల వాటి లక్షణాలు మనకి ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. అలా చేయని పక్షాన్ని ఆ అవుట్పుట్లో పిల్లలు ఏ విధంగా వస్తున్నాయో కూడా మనకి అర్థం కాని పరిస్థితిలో ఉంటుంది. అలా చేయటం వల్ల మంచి రిజల్ట్స్ కూడా రావడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం.